స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా 1983లో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభంజనంతో రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా ఆయా నియోజకవర్గ పరిధిలో అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అయితే కడప జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ అభ్యర్థులు గెలవలేదు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదేవిధంగా 2004లో అంత పెద్ద ఎత్తున వైఎస్ ప్రభంజన గాలి వీచినప్పటికీ కూడా ఆ సంవత్సరంలో కూడా కమలాపురం, రాయచోటి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే గెలిచారు, అక్కడ కాంగ్రెస్ గెలవలేదు. ఒక రకంగా చెప్పాలంటే కమలాపురం నియోజకవర్గంలో చరిత్ర సృష్టించినటువంటి, అంటే ఒక రకంగా టీడీపీ జెండాను మొట్టమొదటిసారి రెపరెపలాడించినటువంటి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఇటీవల కాలంలో కొంత స్తబ్దతగా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఆయన టికెట్పై ఆసక్తి పెంచుకున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడును కలవడం జరిగింది. అయితే చంద్రబాబు ఎలాంటి భరోసా ఇచ్చారు అన్నటువంటి విషయాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. అయ్యా, ముందుగా మీకు నమస్కారం అండ్ ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయ్యా చెప్పండి, చంద్రబాబును మీరు కలిసినప్పుడు మీకు ఎలాంటి హామీ వచ్చింది? తనేమో ఒకవైపు ప్రజల్లోకి దూసుకుపోతున్నారు, అభ్యర్థిత్వం మీకే ఖరారు చేస్తారనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఎలా చూడొచ్చండి? చంద్రబాబును, లోకేష్ బాబును ఈ మధ్యన కలిసి మాట్లాడి వచ్చిన, అయితే డీప్గా రాజకీయాల జోలికి పోలే, డీప్గా రాజకీయాలు మాట్లాడలే. అయితే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీకి పనిచేయాలి అనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో స్తబ్దంగా ఉండిన తొందరలోనే మళ్ళా పార్టీలోకి మళ్ళా వస్తా. అంటే టికెట్ విషయంలో ఎలాంటి హామీ వచ్చింది మీకు? టికెట్ విషయంలో అప్పుడేం చర్చకు రాలే. అయితే చంద్రబాబు నాయుడు వడపోత పోస్తాడు. ఆయన అసెంబ్లీలో ఒక ప్రతిజ్ఞ చేసి వచ్చినాడు, మళ్ళా ఈ అసెంబ్లీలో అడుగు పెట్టడం నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని. ఆ రకంగా ఆయన రాజకీయమైన అడుగులు వేస్తున్నాడు. ఒకే ఒక పద్ధతిలో పోస్తున్నాడు. 2 మాటలు 3 మాటలు 4 మాటలు ఓడిపోయిన చంద్రమోహన్ రెడ్డి అట్టాటోళ్ళు ఉన్నారు కదా, అట్టాటోళ్ళు పార్టీలో కష్టకాలంలో ఉండినా వాళ్ళను పక్కన పెట్టి ముందు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేదానికి అన్ని రకాల కృషి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఆ విధంగా గెలిచే కోళ్ళ కోసం, గెలిచే పందెపు కోళ్ళ కోసం చంద్రబాబు నాయుడు జల్లెడబడుతున్నాడు. ఖచ్చితంగా గెలిచే వాళ్ళకు మాత్రమే సర్వేలు, తర్వాత ప్రజల్లో వాళ్ళకు ఉండే పలుకుబడి అవన్నీ చూసిన తర్వాత గెలిచే వాళ్ళకు మాత్రమే ఆయన సీట్లు ఇస్తారు. అయ్యా, ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది టీడీపీలో. సో ప్రజాభిప్రాయ సేకరణలో మీ పేరు అయినా వచ్చిండొచ్చు, లేదా ఇద్దరిలో ఎవరి పేరు వచ్చిందో తెలియదు, కానీ మొత్తం మీద అయితే మాత్రం ఒక అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉంది. సో అది మీరేమంటున్నారంటే ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఆల్మోస్ట్ ఆల్ కమలాపురం నియోజకవర్గంలో మీకే ఎక్కువ ప్రజాభిప్రాయ సేకరణ ఉండొచ్చు అని భావించవచ్చా అని మనం అనుకోకూడదు. కానీ ప్రజలలో మాత్రము ఉండే ఎమ్మెల్యేల మీద కానీ ఓడిపోయిన వాళ్ళ మీద కానీ వీళ్ళిద్దరూ నియోజకవర్గానికి పనికిరాని వ్యక్తులు అనే అభిప్రాయం ఒకటి ప్రజల్లో ఉంది. అంటే ఆ డెవలప్మెంట్ అనేది ఈ ఇద్దరి వల్ల కాలే. ప్రజా సమస్యలు తీర్చడంలో వీళ్ళిద్దరూ చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి అంతేకాకుండా గెలుపు గుర్రాలు కావాలా, చంద్రబాబు నాయుడు గారికి గెలుపు గుర్రాలు కావాలా. ఆయన సర్వేలు చేయించుకుంటారు, ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు, అభ్యర్థులను నిర్ణయిస్తాడు. అయ్యా, ఎందుకు ఇంతకాలం పాటు మీరు స్తబ్దతగా ఉండాల్సి వచ్చింది? అంటే ఒక రకంగా వైసీపీ వైపు చూడాల్సినటువంటి పరిస్థితి అన్న భావన మీ నియోజకవర్గంలోనే వినిపిస్తుంది. మీ వర్గం కూడా మీరు అంత ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొనకపోవడం వల్ల మీ వర్గం అంతా కూడా వైసీపీ వైపే మొగ్గు చూపింది. ఏది ఏమైనా కానీ వైసీపీ గాలి ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు
ప్రజలను చాలా మభ్యపెట్టినాడు. ఆయన పాదయాత్ర చేస్తా తల్లి చెల్లి అని నెత్తిన చేయి పెట్టి మహిళలను కృంగదీసినాడు, రైతులను దెబ్బతీసినాడు, సమాజంలో ఉండే అన్ని వర్గాలను ఆయన నష్టపరిచినాడు. మీరు బాగా గమనించండి, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదు. తరువాత ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు కేంద్రం నుంచి పోరాడి తెచ్చేది లేదు. రాష్ట్రం కోసం ఏమైనా చేయాలి అనే అభిప్రాయంతో లేడు ఆయన. ఆయన పద్ధతి అంతా రాజకీయవేత్తగా ఆయన ముఖ్యమంత్రిగా లేడు, వ్యాపారవేత్తగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీరు బాగా గమనించండి, ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు సచివాలయానికి 10-10:30 అయితేనే సచివాలయంలో ప్రత్యక్షమవుతాడు రాజశేఖర రెడ్డి. 5 గంటల వరకు 6 గంటల వరకు మీటింగులు కానీ, ఎమ్మెల్యేలతో కలిసడం కానీ, అధికారులతో చర్చించడం కానీ అన్నీ చేస్తాడు. తర్వాత ఇంటికి పోతాడు. రాజశేఖర రెడ్డికి భిన్నమైన వైఖరిలో ముఖ్యమంత్రిగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయంలో కాలు పెట్టడం అనేది జరగదు. సలహాదారులు ఉండారు ఆయనకు. సలహాదారులు ఆయన చుట్టూరు ఒక కోటరీ ఉంది. ఆ ఇనుప కంచెను దాటుకొని వచ్చే పరిస్థితి లేదు. ఆయన కేవలం క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు మాత్రమే సచివాలయానికి వచ్చాడు. మిగతాదంతా ఆయన ఇంటికాడనే, ఆయన ప్యాలెస్లోనే అన్ని విషయాలు, పరిపాలన కాదు, అన్ని విషయాలు, మిగతా పరిపాలన తప్ప మిగతా అన్ని విషయాలు ఏమున్నాయి. మైన్స్ ఎక్కడెక్కడ దోచుకోవాలా, ఏం కథ, ఎక్కడ ఇసుక బెంగళూరు పంపాలా, ఎక్కడ ఇసుక హైదరాబాద్ పంపాలా, ఎక్కడ చేయాలా. మైన్స్ అయిపోయిన తర్వాత వైన్స్, బ్రాందీ షాపులు, మన సొంత బ్రాండ్లు. అంటే బ్రాందీ షాపులు ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే అన్నీ వితౌట్ తెచ్చేస్తున్నారు, లెక్కలు లేవు. గవర్నమెంట్కు ముంచి పారేస్తున్నారు. అన్ని సొంత బ్రాండ్లు తీసుకొచ్చి అంగట్లో పెట్టడము, సొంత ఏజెన్సీల ద్వారా వాళ్ళు కొని అంగళ్ళల్లో అమ్మడము. ఇది వితౌట్ లెక్కలు చేసేటి ఒకటి ఉంటాయి, వితౌట్ ఉంటాయి. సాయంత్రానికల్లా ఈ లెక్కలన్నీ చేసి ఉదయానికల్లా తాడేపల్లె ప్యాలెస్కు ఈ లెక్కలు పోయి చేరాలి, మైన్స్ లెక్కలు చేరాలి. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వాలు ఉండేటప్పుడు భూములకు ఇంత విలువ లేదు, కానీ ఇప్పుడు మాత్రము విపరీతంగా భూముల విలువ పెరిగిపోయింది. ఆయన ఎమ్మెల్యేలు, ఉదాహరణకు రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురము, మొత్తం చింతకొమ్మ దిన్నెలో ఎక్కడుండాయి, ఏం కథ, ఏం వారం, ఈ నియోజకవర్గంలో ఎక్కడుండాయి అని అవన్నీ తను సొంతం చేసుకోవడము, ప్లాట్లు వేయడము, అమ్మడము. తరువాత సర్వరాజ్ సాగర్ ప్రాజెక్ట్ అని వైఎస్ హయాంలో ఆ ప్రాజెక్టు కట్టినారు. దానికి జగన్ హయాంలో పిల్ల కాలువలు దోయలే, రైతులకు మేలు వచ్చేటట్టుగా చేయలే, రైతుల భూములకు నీళ్లు పోలే. అయితే ఆ లోకల్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేపల చెరువుకు మాత్రం నీళ్లు సమృద్ధిగా పోతాయి. అన్నీ ఆడ 300 ఎకరాలు ఉన్నాయి. కాలువ తీయడమే, పైప్ లైన్ అవసరం లేదు, దగ్గరే అంతా ఒక 200-300 మీటర్లలోనే ఉంది. ఆ నీళ్ళన్నీ చేపల చెరువుకు పెట్టుకోవడము. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి ఆలోచన చేయడు కదా. ఆయన అక్కడ నుంచి ఆయన సిమెంట్ ఫ్యాక్టరీకి
భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి నీళ్లు తీసుకుపోతున్నారు. అంటే రైతుల ప్రయోజనాలు కాదు, రైతులను పట్టించుకుంటే నాదు లేడు. ప్రయోజనాలు రైతులను పట్టించుకుంటే కదా ఆ ప్రయోజనాలు గిఫ్ట్కి వచ్చేది. కాబట్టి అంత ఘోరంగా ఉంది పరిపాలన. మీరు 1994లో ఒకసారి, ఆ తర్వాత 2094లో ఫస్ట్ మొట్టమొదటిసారి టీడీపీ జెండా రెపరెపలాడింది కమలాపురం. మైసూరారెడ్డిని ఓడించినప్పుడు ఆయన హోంమంత్రిగా ఉన్నాడు. మైసూరారెడ్డిని ఓడించిన తర్వాత 1999లో ఓడిపోయినా, మళ్ళీ 2004లో గెలిచిన. ఫస్ట్ గెలిచడం వైఎస్ సపోర్ట్తోనే, ఫస్ట్ 94లో. తర్వాత మైసూరారెడ్డి ఆయన రాజీ అయ్యి 99లో నన్ను ఓడించినారు ఇద్దరు కలిసి. అప్పుడు గవర్నమెంట్ తెలుగుదేశం వచ్చింది కదా, అదే కాంగ్రెస్ వచ్చింది కదా. అంటే 2004లో ఒక్కసారిగా ప్రభంజనం వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభంజనం పెద్ద ఎత్తున ఉంది. జిల్లాలో కమలాపురం ఒకటి, రాయచోటి, మీరు పాలకొండ ఇద్దరు మాత్రమే గెలిచారు. ఎలా చూడొచ్చు అంటారు? అంత గాలి ఇస్తుంది. ఏది ఉండినా కమలాపురం కానీ రాయచోటి కానీ తెలుగుదేశానికి కావలసిన ఓట్లు ఉన్నాయి. గెలిచే ఓట్లు తెచ్చుకోవాలి. కాంగ్రెస్ దగ్గర నుంచి గెలిచాలంటే తెలుగుదేశం అభ్యర్థులు గెలిచే ఓట్లు తెచ్చుకోవాలి. ఆ పని మేము చేసినాం కాబట్టి గెలిచినాం. అంత పెద్ద ప్రపంచంలో కూడా ఏంది అంత పెద్ద గాలి, భయంకరమైన గాలి. ఆ గాలి చుట్టావా ఊపుల మీద లేచిపోయారు అందరూ. అంత పెద్ద గాలిలో కూడా మీ ఇద్దరు గెలవడం అనేది. ఆ తర్వాత మీ ఇద్దరు ఒక రకంగా స్తబ్దతగా ఉండడం, అంటే 2004 తర్వాత కొంచెం రాజశేఖర రెడ్డి వైపు మీరు, రాజశేఖర రెడ్డి వైపు పూర్తిగా ముగ్గినాం కదా. ఆయన మన జిల్లా ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఏదో మన జిల్లా అభివృద్ధి జరుగుతుంది, మనం ప్రభుత్వంలో ఉంటే 10 పనులు చేసుకోవచ్చు, నియోజకవర్గాన్ని ఒక పెద్ద ఎత్తున డెవలప్ చేసుకోవచ్చు అనే అభిప్రాయంతో పోయినాము. ఆయన సహకరించినాడు. మన కాలంలో ఎమ్మెల్యేగా కమలాపురం నియోజకవర్గంలో మైసూరారెడ్డి కంటే కూడా బాగా నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేసిన. ఇప్పుడు 2004, 2009 కదా గెలిచింది. 2004, 2009, 2009లో కూడా గెలిపింది. సో ఈ 3 టర్ముల్లో ఏదైతే 1994, 2004, 2009లో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమం చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమైనా ఉందా? చెప్పుకోదగ్గ అభివృద్ధి అంటే నియోజకవర్గానికి పంచాయతీ రోడ్లు ఎక్కువ శాతం ఆర్ఎన్బిలో చేర్చి తార్ రోడ్లుగా మార్చినాము. ఇక రెండోది గ్రామాల్లో మంచినీటి సౌకర్యాలు కావాల్సిన చోటల్లా ఇబ్బంది లేకుండా చేసినాము. అప్పుడంతా పెద్ద ప్రాజెక్టులు తేవాలా, పెద్ద పరిశ్రమలు చేయాలా, అట్లా డెవలప్ అయితే చేయాలనేది కాదు. గ్రామాలకు రోడ్లు సౌకర్యం కల్పించడము, మంచినీళ్ళ సౌకర్యం కల్పించడము, రైతులకు నీళ్ళు అందించడము, ఇటువంటివే. అప్పుడు జలయజ్ఞమని అదేని అంతవరకే. ఆ ప్రాథమికమైన అవసరాలు నియోజకవర్గానికి అన్నీ తీర్చినాం. అంటే ఒక రకంగా రైతుల ప్రయోజనాలు తీసుకొని వాళ్ళకు ప్రాజెక్టులు నిర్మించడానికి చేశారంట. అయ్యా, పొగటం అంటేనే ఒక రకంగా, పొగటం అంటేనే ఆ ఊర్లో అడుగు పెట్టాలంటే, ప్రత్యర్థులు అడుగు పెట్టాలంటే ఒక రకమైన భయం ఉండేది. అంటే ఏ ప్రత్యర్థి అయినా సరే, మీ రాజకీయ చరిత్రలో ఇన్నేళ్ళ వరకు నేను కూడా చూసా, ఎప్పుడు కూడా మీ ఊరిలో ఆ పోలింగ్ బూత్ ఉంది, ఆ పోలింగ్ వన్ సైడ్. బట్ ఇటీవల కాలంలో 2 వర్గాలుగా విడిపోవడానికి అంటే కుటుంబ కలహాలే ప్రధాన కారణం అని భావించచ్చా? 2 వర్గాలు అంటే మా తమ్ముడు నేను అప్పుడు విభేదించినాం కాబట్టి అప్పుడు ఏదో ఎలక్షన్ జరిగింది. మొన్న 2019లో కూడా తెలుగుదేశానికి మంచి మెజార్టీ వచ్చింది. లాస్ట్ మూమెంట్లో నేను తెలుగుదేశానికి తిరిగి లాస్ట్ మూమెంట్లో పార్టీ అభ్యర్థి, నేను అప్పటికి ఎమ్మెల్యేగా ఉండా, ఎలక్షన్లు జరిగితే కొత్త ఎమ్మెల్యేలు వస్తారు, పార్టీ అభ్యర్థి ఏజెంట్ ఫారాలు కానీ మా ఊరి దానికి సంబంధించిన డబ్బులు ఖర్చు పెట్టేటి, ఊళ్ళో పంచేటి కానీ ఖర్చు పెట్టేటి కానీ నాకు ఇవ్వకుండా మా తమ్మునికి ఇచ్చినాడు.
అప్పుడు నేను డిఫర్ అయ్యి వైసీపీ తరఫున నిలబడినా ఊళ్ళో ఓట్లు అడిగింది లేదు, మనం తిరిగింది లేదు, తెల్లవారిపోయినాం వైసీపీ అని. కాబట్టి కాబట్టి తెలుగుదేశానికే ఉన్నాం. ఇది జరగడంతో ఎలక్షన్ ఏజెంట్ ఫారాలు నాకు ఇవ్వకుండా పోవడము, దానికి సంబంధించిన మెటీరియల్ కలహాలు జరగడంతో మీరు మనస్తాపం చెంది నేను అట్లా పోయినా. అయ్యా ఇప్పుడు అవినాష్ రెడ్డి మీ స్వయానా మీ సోదరుడికి అల్లుడు, సో వరుసకు మీకు కూడా అల్లుడు అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ అవినాష్ రెడ్డికి అక్కడ టికెట్ ఇస్తారని ఒక ప్రచారం అవుతుంది. ఆ తర్వాత మీరు కూడా వైసీపీ టికెట్ ప్రయత్నించారని ఒక ప్రచారం ఉంది. ఎలా చూడొచ్చు? నేనైతే వైసీపీ టికెట్ కోసం ప్రయత్నం చేయలే. నేను నా మెంటాలిటీకి వైసీపీ మెంటాలిటీకి సూట్ కాదు. నేను వైసీపీలోకి పోను. రాజశేఖర రెడ్డి వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు. జగన్మోహన్ రెడ్డిలో అని అడిగేది అదే. రాజశేఖర రెడ్డి ఆయనకు తెలిసిన వాళ్ళైతే ఆడుండంగానే రా విదేశవాడి ఏమొచ్చినావా, ఓకే ఓకే అని ఆయన పని ఏదో చేసి పంపిస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకే దిక్కు లేదు. ఎమ్మెల్యేలకే ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకోవచ్చు. ఎమ్మెల్యేలు నిన్ననో మొన్ననో ఒక పేపర్లో చూసిన 150 మందిలో 151 మంది ఎమ్మెల్యేలలో 100 మంది ఆయన ముఖం చూసిన వాళ్ళు లేరు ఎలక్షన్ జరిగిన తర్వాత. ఆయన ప్యాలెస్ లో రాజమాద్రి ఉంటాడు, ఇళ్లతో పనిలే ఆయనకు. నా వల్ల ఇల్లు గెలిచినారు, నా వల్ల ఇళ్ళకు ఓట్లు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ను ఒక మాయ కమ్మేటట్టుగా చేసినాడు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డికి ఉండే ఇమేజ్ని అడ్డం పెట్టుకొని ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని, ఒక్క ఛాన్స్ ఇస్తానే ఇంకా ఇనుపతెరలు వేసుకున్నాడు ప్యాలెస్ చుట్టూరు. ఎక్కడికైనా ఆయన పర్యటనకు వచ్చినా ఎవడే కానీ కాండ్రాకూడదు, పర్దాలన్నీ వేసుకొని పోతాడు. ఈవెన్ పులివెందులకు వచ్చినా కానీ పర్దాలు లేకుండా ఆయన అడుగే పెట్టాడు. పర్దాలు కట్టినారు కదా, మొన్న కూడా కట్టినారు, రేపు కూడా కడతారు. రేపు కూడా పర్దాలు కడతారు. ప్రజల దగ్గరికి నేరుగా పోడు ఆయన. అది ఆయనకు ఒక ఓట్లేస్తేనే కదా ఆయన సీఎంగా గెలిచేది. మరి వారి ప్రజల్లోకి ఎందుకు వెళ్ళటం లేదు? మీరు ఇంకొక విషయం నేనేమంటానంటే, రాజశేఖర రెడ్డిని ప్రత్యక్షంగా చూసేవాళ్ళు మీరు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక యువకుడి వయసులో ఉంటాడు. సో ఈ ఇద్దరిలో వ్యత్యాసం ఏంటి అసలు? అంటే వాళ్ళ బుద్ధుల్లో కానీ వీళ్ళ బుద్ధుల్లో కానీ, తర్వాత మెంటాలిటీ ఒక రకంగా. రాజశేఖర రెడ్డి మెంటాలిటీ వేరు, జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ వేరు. రాజశేఖర రెడ్డి చాలా చక్కగా పరిపాలన చేసి అన్ని రకాల ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి తీసుకుపోవాలని అనుకునేటప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయితేనే జగన్మోహన్ రెడ్డి గారిని, నీవు ఇక్కడ పనికిరావు, నువ్వు పోయి బెంగళూరులో అక్కడనే ఉండు, ఇక్కడ విషయాల్లో కానీ రాజకీయాల్లో కానీ జోక్యం చేసుకోవాకని చెప్పినాడు. అయినా ఆయన ఉండలే. రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఆయన రాజశేఖర రెడ్డిని కీలుబొమ్మను చేసి దాదాపు 1,00,000 కోట్లు సంపాదించినాడు. 1,00,000 కోట్లు సంపాదించినాడు. ఆయన ధనదాహము ముఖ్యమంత్రి అయినాక తీరలేంగా ఎక్కువైంది. 1,00,000 కోట్లు సంపాదించినాడు. రాజశేఖర రెడ్డి పరిపాలన సక్రమంగా చేయాలనుకునేవాడు. ఆయనకు పాపం ఒకడే కొడుకు, ఈయన పట్టి లాగినాడు, ఆయన పడిపోయినాడు, రాష్ట్రం నాశనం అయిపోయింది. సో మీరు రోషయ్య గారి గవర్నమెంట్లో కూడా మీరు ఉన్నారు. ఒకనొక సందర్భంలో రోషయ్య సహనాన్ని కోల్పోయి జగన్ మీద విరుచుకుపడినాడు. ఎందుకు, ఏంది ఆ విషయం? రోషయ్య అది నాకు తెలియదు. రోషయ్య అసెంబ్లీ సాక్షిగా మీరు కూడా ఉన్నారు అసెంబ్లీలో. అప్పుడు జగన్ నీ చరిత్ర నాకు తెలుసు అని ఒక రకంగా అసెంబ్లీ సాక్షిగా అన్నారు. అప్పుడు మీరు ఎమ్మెల్యే ఉన్నారు కానీ అది నాకంత, నేనేం దాన్ని అంత అబ్జర్వ్ చేయలే. ఇప్పుడు జగన్మోహన్ వైఎస్గా అంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులంతా కూడా
ఒక్కసారిగా జగన్కు దూరం కావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరు కావచ్చు, కేవీపీ కావచ్చు, ఇట్లా మీకు తెలిసిన కొంచెం పెద్దలు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇట్లా వీళ్ళంతా రోషయ్య కూడా కావచ్చు. అంటే జగన్ ఒక అహంకారం ఉంది. ఆయన రాజశేఖర రెడ్డి చచ్చిపోతానే రాజశేఖర రెడ్డి శవము అక్కడ ఉంది. మేమంతా పోయినాం, ఎమ్మెల్యేలం కానీ హైదరాబాద్కు పోయినాం. హైదరాబాద్కు పోతానే ఒకడు ఒక అట్ట పెట్టుకొని కాగితాలు పెట్టుకొని పైన రాసినారు, సోనియా గాంధీకి జగన్మోహన్ రెడ్డిని మీరు సీఎం చేయాల్సింది, లేదంటే మేము తిరుగుబాటు చేస్తాం అని మా అందరితో సంతకాలు పెట్టించుకున్నాడు. ఆడికి పోయినాడు, పెట్టమన్నారు, పెట్టామంతే. ఇంకా మాకు ఛాన్స్ ఇలా, మా అభిప్రాయాలకు విలువ లేదాడ. అప్పుడే మీకు అర్థమైంది ఆయన అహంకారము. తర్వాత సోనియా గాంధీ కూడా ఆయనను కాంగ్రెస్లో నుంచి పంపించాలనే ఉద్దేశంతో లేరు. ఆమె ఏం చెప్పిందంటే, ఇంకా నువ్వు మంత్రివి కాదు, నీకు రాజకీయమైన అనుభవం లేదు, పరిపాలన పరిపక్వత రాలేదు, నువ్వు రోసయ్య గవర్నమెంట్లో ఉండు, ముఖ్య పోర్ట్ఫోలియోలు తీసుకో, రోసయ్య తర్వాత నీకు 6 నెలలకో 3 నెలలకో నిన్నే చేస్తా, నువ్వు తొందరపడాకు అని కూడా చెప్పింది సోనియా గాంధీ. ఉమ్మడి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేవాడు. ఆ ఛాన్స్ పోగొట్టుకొని ఈయన ప్రజల్లోకి పోయినాడు. నాకు అన్యాయం జరిగింది ఇట్లా అని. ప్రజలు భ్రమిసిపోయి ఆయన పాదయాత్రలు చేసినారు. 5 ఏళ్ళు ఏం చేయలే. 5 ఏళ్ళ తర్వాత గవర్నమెంట్ వచ్చింది ఆయనది. ఆయన సక్రమంగా పరిపాలిస్తాడనుకుంటే ఆంధ్రప్రదేశ్ను భ్రష్టు పట్టించినాడు, అన్ని వ్యవస్థలను నాశనం చేసినాడు, ఎక్కడా అభివృద్ధి లేదు. మనం కోలుకోవాలంటే ఒక సమర్థుడైన నాయకుడు, ఒక విజన్ కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి అయితే 20 ఏళ్లలో మళ్ళా మనం కోలుకోగలం. అయ్యా, అంటే మొన్నటి వరకు మీరు కమలాపురంలో వైసీపీ, అంటే వైసీపీ వైపు, ప్రొద్దుటూరులో కొడుకు, ఎవరైతే మీ తమ్ముని కొడుకు ప్రవీణ్ కుమార్ రెడ్డి, టీడీపీ ఎలా చూడొచ్చు అంటారు? అక్కడ వైసీపీ, ఇక్కడ మనము వైసీపీ కాదు, వైసీపీలో చేరలే, వైసీపీ కార్యక్రమాలు మనమేం చేయడంలే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వస్తే పోవడంలే, మనకేమీ రవీంద్రనాథ్ రెడ్డికి మనకు టచింగ్ ఏం లేదు. మనము రాజకీయంగా నిశ్శబ్దంగా ఉన్నాము. మా తమ్ముని కొడుకు తెలుగుదేశంలో చేరడము, ఇన్ఛార్జి తీసుకోవడము, రకరకాలుగా పార్టీలో డెవలప్ అయినాడు కాబట్టి మనం కూడా ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో నిశ్శబ్దంగా ఉండేది మానుకొని పూర్తి రాజకీయాలు 24 మనము పార్టీలో చేరుతాము. టిక్కెట్ కోసమే అని మనం టిక్కెట్ కోసం పోతే ఇస్తాడా చంద్రబాబు? ఈడు గెలిచేవాని. మీరు గెలుస్తారంటారు? నేను గెలుస్తానా ఓడతానా అనేది పక్కన పెడితే, చంద్రబాబు కానీ పార్టీ అధ్యక్షుడు ఆయన, వీళ్ళిద్దరూ పనికిరాదు, కొత్తని తీసుకురావాలనుకుంటే తీసుకొచ్చి టికెట్ ఇస్తాడు అప్పటికప్పుడు. నాకే కాదు, వేరే వాళ్ళకైనా. మా కొడుకు లేడు. ఒకవేళ నేనే తొందరలో పార్టీలో చేరాలని చేర్తా. టికెట్ ఇవ్వడమా ఇవ్వకపోవడమా అనేది చంద్రబాబు నాయుడు ఇష్టము. మనం పార్టీ కోసం పనిచేస్తాం. పొద్దుటూరులో నాకు హోల్డ్ ఉంది, కమలాపురం నియోజకవర్గంలో నా గుంపు స్టాండర్డ్గా ఉంది. చిటికే వేయడమే ఆలస్యం, వచ్చి దుంకేస్తారు. వైసీపీలో ఉండేవాళ్ళు, నేను తెలుగుదేశానికి ఎంటర్ అయినానంటే, తెలుగుదేశంలో చేరినానంటే, తెలుగుదేశం ఒక పొజిషన్లో ఉంది అని అంటే వచ్చి దుంకేస్తారు, ఖాళీ అవుతుంది. నా అనుచరులు తెలుగుదేశంలో వైసీపీలో ఎవరుండారో వాళ్ళు దుంకడమే కాకుండా, నాకనేది తెలుగుదేశం పార్టీ టిక్కెట్ వస్తే
30% మంది వైసీపీ నాయకులు నాకు సపోర్ట్ చేస్తా బయటకు వచ్చేస్తారు. అది వాస్తవం, అది నేను కూడా విన్నా. 30%. విన్నా. ప్రజల్లో కూడా మనకు వీరశివారెడ్డి అయితే రమ్మంటాడు, కూర్చోమంటాడు, ఏమొచ్చినామంటాడు, కాఫీ తాగంటాడు, చెప్పు నీ పని, లెటరా ఫోనా రావాలనా పా, వాళ్ళ పనులు చేసేయడమే. కాని పని ఉంది, ఇది కాదులేనైనా ఇది వేరేది అడుగు చేస్తాం. ఇప్పుడు మీరు సాయినాథ్ శర్మ, కిషోర్ రెడ్డి ముగ్గురు కలిసి చంద్రబాబును ప్లస్ ఆయన్ను కలిశారు. మీరు ముగ్గురు కలిశారంట. మీరు ముగ్గురు కలిసిన తర్వాత వీరశివారెడ్డికి టికెట్ ఇవ్వండి అని చెప్పినట్టు ఓ సమాచారం, నిజమా? లేదు, మేము ముగ్గురంగా కలిసలేదు. నేను బహుశా ఈ నెలాఖరులో కానీ ఫస్ట్ వీక్లో కానీ చంద్రబాబును కలిసి నేను పైలట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ద్వారా పార్టీలో చేరుతా. పార్టీలో చేరినాక ఇంకా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం చేస్తే దానికి కట్టుబడిపోతూ ఉంటాం. అంటే ఈసారి టీడీపీ గెలిపిస్తారు అయితే? ఖచ్చితంగా గెలిచే వాళ్ళకి ఇవ్వాలి. ఆయన గెలిచే వాళ్ళకి ఇస్తే గెలిపిస్తాం, మన చేతిలో ఉండదు. పుత్తా నరసింహారెడ్డి అనేవాడు 4 మాటలు ఓడిపోయినాడు. లోకేష్ బాబు గారు ఒకటి చెప్పినారు, మీకు జ్ఞాపకం ఉందో లేదో, 3 మాటలు ఓడిపోయిన వాళ్ళకు టిక్కెట్ లేదు వరుసగా అని నిన్న కూడా చెప్పినాడు. నిన్న పేపర్లో కూడా నాకేనేముంది, సాయినాథ్ శర్మకు రావచ్చు, కిషోర్ రెడ్డిగా రావచ్చు. కిషోర్ రెడ్డి ఉన్నాడు. సాయినాథ్ శర్మ గారికి కులం లేదు, ఆయన కూడా మంచి క్యాండిడేటే. అయితే కులం లేదు కాబట్టి ఆయన ఇస్తాడో ఈడో. కిషోర్ రెడ్డి ఉన్నాడు, నేను ఉండాం లంగంలో. పార్టీ నిర్ణయం చేస్తే దానికి మేము కట్టుబడి ఉంటాం. ఎందుకు మీరు అదేవిధంగా గడిచిన ఎన్నికల్లో మీరు సాయినాథ్ శర్మ బాగా పుత్త నరసింహతో సన్నిహితంగా ఉన్నారు, గడిచిన ఎన్నికల్లో చూసినాడు. ఈ ఇటీవల కాలంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు. మీరు మొదటి నుంచి కూడా కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వస్తారు ఎవరి మీద, పుత్త నరసింహ. ఎందుకు అంత వ్యతిరేకత? అంటే ఏమి ఆయనలో క్వాలిఫికేషన్స్ కానీ ఏదన్నా తేడా ఉందంట? మా స్టైల్ మాది, ఆయన స్టైల్ ఆయనది. ఆయన స్టైల్ ప్రజలకు అనుకూలంగా ఉండింటే ఆయన ఎప్పుడూ ఎమ్మెల్యే అయిపోయేవాడు. అంటే ప్రజల్లో అనుకూలంగా లేదంటారు? ప్రజలకు అనుకూలంగా ఉండింటే ఆయన మనము ప్రజలను మనకు అనుకూలంగా తిప్పుకోవాలి. మనం ఇప్పుడు ఒక ఇంటికాడికి పోయినాము, 2 చేతులు దండం పెట్టేమ్మా, నేను 4 మాటలు ఓడిపోయినా, ఒక్క ఛాన్స్ ఇవ్వమ్మా. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అనే కొంప కూల్చినాడు. మనం కూడా ప్రజల దగ్గరికి పోయి వాళ్ళని కాళ్ళ వెళ్ళబడి మనం కూడా ప్రయత్నం చేయాలి బాగా. ఆయన గెలిచేదానికి కొన్ని శక్తులను సమీకరించుకోలేడు. ఏమి ఆయన ఉండేది సాల్ అది ఎట్లా గెలిచదు, ఉండేది ఇన్ఛార్జి ఉంటుంది. పోవాలి, ఆయనంతా డూప్ చేస్తున్నాడు. ముందు నుంచి తెలుగుదేశంలో ఉండే వాళ్ళకి మళ్ళా కండు వేసేది, వాళ్ళు తిన్నారు ఇల్లు తిన్నారు అనేది పేపర్లో ఇచ్చుకునేది. ఒకవేళ ఇన్ కేసు ఈ పక్క మీరు అభ్యర్థి అయితే, ఆ పక్క బరిలో వైసీపీ తరపున అవినాష్ రెడ్డికి టికెట్ ఇస్తారు, పోటీ ఎలా ఉండబోతుంది? అంటే మీ కుటుంబంలో మీకు స్వయాన అంటే బంధువు ప్లస్ ఇంకోటి అల్లుడు అవుతాడు మీకు వరుస, పోటీ ఎలా ఉండబోతుంది? అంటే వైసీపీకి టీడీపీకి మధ్య మీరు క్యాండిడేట్ అయ్యి అవతల అవినాష్ రెడ్డి అయితే. ఇప్పుడు నా ఉద్దేశం ఒకటే అండి, రాజశేఖర రెడ్డి అయామంతా పులివెందుల ఎమ్మెల్యే సీటు, కడప పార్లమెంటు సీటుకే పరిమితమై రాజకీయం చేస్తా అన్నాడు. ఇప్పుడు భారతీరెడ్డి జమ్మలమడుగు, అవినాష్ రెడ్డి కమలాపురము, రవిరెడ్డి కడప, ఇంకెవరు లేరా? నేను చెప్పేది పులివెందల కబంధ హస్తాలతో నియోజకవర్గాలను స్వాధీనం చేసుకోవాలి అనే ఉద్దేశంతో
అవినాష్ రెడ్డిని మా నియోజకవర్గానికి తీసుకురావాలనే అభిప్రాయంతో ఉన్నారు. అవినాష్ రెడ్డి రాని, రవిరెడ్డి రాని, ఇంకొకరు రాని, తెలుగుదేశం పార్టీ నాకు టిక్కెట్ ఇమ్మనండి, నేను ఓడించి అసెంబ్లీకి పోతా, జెండా రెపరెపలు ఆడిస్తా. ఖచ్చితంగా. అవి ఆలు లేదు, చూలు లేదు, అల్లుని పేరు సోమలింగడు. ముందు పార్టీ నన్ను అభ్యర్థిగా నిర్ణయించి మంచి మెజార్టీ వస్తుంది. ప్రజలను మనం తక్కువ అంచనా వేయకూడదు, అంతా నా వాళ్ళే అని అనకూడదు. దండం పెట్టినట్టుకెల్లా ఓటేస్తానంటాడు, వానికి ఇష్టం వచ్చినోడికి ఓటేస్తారు. కాబట్టి మనకు మంచి మెజార్టీ వచ్చే అవకాశాలు ఉంటాయి. పులివెందల నుంచి అవినాష్ రెడ్డికి కమలాపురం పెట్టడం అనేది అంత తెలివి తక్కువ రాజకీయం ఇంకొకటి ఉండదు. అంటే అభ్యర్థులు తెలంగాణలో 12 మంది అభ్యర్థులు మారిస్తే 9 మంది 8 మంది గెలిచినారు. అక్కడ ఆ రాజకీయం ఇక్కడ ఉపయోగించాలనుకుంటాను. తెలంగాణలో అభ్యర్థులు మార్చినాడు కదా ఎమ్మెల్యే. నువ్వు తెలంగాణ స్టేజీకి వచ్చినావు, నీకు చెప్తాండా, కేసీఆర్ సక్రమంగా పరిపాలన చేసినాడా లేదా, బాగా సంక్షేమ కార్యక్రమాలన్నీ బాగా అమలు చేసినాడా లేదా, ఎక్కడే కానీ ఏమే కానీ ప్రజలకు సంబంధించి అన్ని రకాలు చేసినాడు. ఎందుకు ఇంటికి పోయినాడు? అహంకారం, కుటుంబ పాలన, అహంకారము. ఈడ కూడా జగన్ది అహంకారము, కుటుంబ పాలన. కడప జిల్లా మొత్తం సీట్లన్నీ తన బంధువులకే ఇచ్చుకోవాలనే పద్ధతి. అవినాష్ రెడ్డి ఈడికి రావడమైనా, భారతిరెడ్డి జమ్మలమడుగులో పోటీ చేయడమైనా ఇది పద్ధతి కాదు. భారతిరెడ్డిని ఎందుకు పెడతాడు? ఆయన మనసులో ఒక భయం బన్నది. అదే కాకుండా మనసులో ఆయనకు ఒక భయం బన్నది. ఏం భయం అంటే కేసులన్నీ ఆయనకు వెంటాడుతాండాయి. ఇప్పటికీ ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రి అయినోడు లేనే లేడు, ఎవరే కానీ లేడు. ఇప్పుడు ఆయన కేసులు అనేది విచారణ అనేది జరిగితే ఖచ్చితంగా ఆయన జైలుకి పోతాడు. జైలుకి పోతే ఆల్టర్నేటివ్ ఉండాలని భారతీరెడ్డిని జమ్మలమడుగు పెడతాడు. కాబట్టి ఆయన భవిష్యత్తు, ఆయన ఓడిపోతే ఎక్కడ పోయి పడతాడో కూడా తెలియదు, పట్టణం పోయిపోతాడు. కేసులు వెంటాడుతున్నాయి కాబట్టి తను ఎక్కడ జైలుకి పోతానో, తన భార్యనైతే ఆడ ఎమ్మెల్యే గెలిపించి రెడీగా, ఆయనకు మళ్ళా మెజార్టీ వచ్చే కదా సీఎం చేసేది. ఆయన ఉద్దేశ్యం, నేను జైలుకి పోయినా నా పార్టీకి మెజార్టీ వస్తుంది, నా తరువాత నా భార్యను సీఎం చేసుకుంటా, ఆయన ఉద్దేశ్యం. కానీ ప్రజలు గొర్రెలు కాదు, వాళ్ళు చాలా తెలంగాణ చూడండి, అంత బాగా కేసీఆర్ పరిపాలన చేసినాడు. తెలంగాణ రాష్ట్రం అనేది సాధించినాడు. భారతదేశానికి జాతిపిత గాంధీజీ ఎట్లనో తెలంగాణ పిత కేసీఆర్. ఏమైంది? బాత్రూంలో పడి ఎంక ఇరిగింది. ఆయన ఓడిపోవడము, ఆ డిప్రెషన్లో పోయి బాటళ్ళు పగలగొట్టి తాగడము, బాత్రూంలో పడడము. కాబట్టి ఎవరైనా సరే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూడా చూడు పాపం 5 ఏళ్ళు చక్కగా పరిపాలన చేసినాడు. మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, హాయిగా ప్రమాణ స్వీకారం చేసినాడు, మంత్రులందరూ చేసినాడు. 3 నెలల్లో విధి చేతిలో ఏమైపోయినాడు? విధి అనేది మనము ఎంత విధవిగినా విధికి కట్టుబడి ఉండాల్సిందే. ఏమైనా కానీ ఏమైనా చేసేది కాదు, ఎట్లా రాసింటే అట్లా పోతుంది, ఏం చేయలేము. అయ్యా, ఇప్పుడు మీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గతంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది, మనం ఏం చేయలేము అని చెప్పుకుంటున్నాడు అనేది ఒక కమలాపురంలో పెద్ద ప్రచారం. గతంలో ఏదైతే టీడీపీ హయాంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, అప్పుడు మనం చేయలేకపోయినాము, ప్రభుత్వం లేదు, మన ప్రభుత్వం వచ్చా చూసామని. మన ప్రభుత్వం వచ్చి 4.5 ఏళ్ళు అయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వాదన నేను చెప్తున్నాను.
అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి అవుతున్నటువంటి అభిప్రాయం. ఏదైతే ఈయన గెలిచాడు 4 సంవత్సరం కోనసీమ చేస్తా అన్నాడు, మేనిఫెస్టో ఈయన సపరేట్ ఒక మేనిఫెస్టో తయారు చేశాడు. కోనసీమ అని, రైల్వే బ్రిడ్జ్ అని, అది అని, ఇది అని, ఏంటో చెప్పేశాడు. దాంట్లో కొంచెమన్నా కనీసం 10% అన్నా డెవలప్మెంట్ జరిగిందంటారా? ఇప్పుడు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గవర్నమెంట్ లేదు, భ్రమలు కల్పించినాడు. మన గవర్నమెంట్ వస్తుంది, అన్నీ చేస్తాం, ఏం కావాల్సిందే చేస్తామని. తరువాత మేనల్లుడు ముఖ్యమంత్రి అయినాడు, ఈయన ఎమ్మెల్యే అయినాడు. ఆయన మెంటాలిటీ ఎట్టాదంటే ఏదైనా తనే సంపాదించుకోవాలి, ఎవ్వనికే కానీ. ఇప్పుడు బాగా గమనించండి, రవీంద్రనాథ్ రెడ్డి పరిపాలనలో కమలాపురం నియోజకవర్గంలో విలేజ్ లెవెల్ లీడర్లు ఏం లేదు, అంతా వాలంటీర్లు. ఎవరైనా కానీ వాలంటీర్లు సచివాలయానికి పోవడము, అడ్రస్ చేస్తాను. ఇంకా విలేజ్ లెవెల్ లీడర్లకు ఎవరు ఓట్లు వేస్తారు? వాళ్ళు చెప్తే ఏం నువ్వు చేసినావని మేము నీకు ఓట్లు వేయాలా? మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఈ సిస్టమే పెట్టినాడు. అదే జగన్మోహన్ రెడ్డిని కొంప ముంచుతుంది. వాలంటీర్ల వ్యవస్థతోనే జగన్మోహన్ రెడ్డి మునుగుతాడు, ఆయన కొంప మునిగిపోతుంది. అయ్యా, ఇప్పుడు కమలాపురం నియోజకవర్గంలో ప్రధానంగా మీరు, పుత్త, కృష్ణకిషోర్ రెడ్డి ముగ్గురు టికెట్ ఆశిస్తున్నారు అని మీ ద్వారానే మీరే అన్నారు. అయితే ఎక్కువ ప్రజాభిప్రాయ సేకరణ మీ ముగ్గురులో ఎవరికి ఉండొచ్చు బాగా? అబ్బా, అది మనం చెప్పాం. అది అంటే నేనేమంటా అంటే ప్రజల్లో ఉంది కదా, వాల్యూ ఉంటుంది కదా ప్రజల్లో. అబ్బా మా వీరశివారెడ్డి అయితే బాగుంటుంది, మా కృష్ణకిషోర్ రెడ్డి. కృష్ణకిషోర్ కొత్త వ్యక్తి కదా కమలాపురం నియోజకవర్గానికి. కొత్త వ్యక్తులకే నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నేను కొత్తనే. నేను ఎందుకు గెలిచిన? కొత్త ఒక వింతయ్యా. కొత్తోనికి ఫ్రెష్గా ఉంటాడు, చొక్కా మీద మరకలు ఉండవు, ఫ్రెష్గా ఉంటారు. ఖచ్చితంగా అతన్ని ఆదరిస్తారు ఎవరైనా కానీ. కాంగ్రెస్ పార్టీలో మీరు ఒక ఫైర్ బ్రాండ్, కడప జిల్లాలో ఫైర్ బ్రాండ్ ఎవరంటే ఒక రకంగా వీరశివారెడ్డి అనేవాళ్ళు. ఎందుకంటే ప్రతి విషయానికి విరుచుకుపడేవారు. ఇప్పుడు ఎందుకు ఇది లేకుండా పోయింది? మరి మనం 10 ఏళ్ళ నుంచి అధికారం లేదు, రాజకీయాల్లో లేం కదా. ఇంకా మరి చూడండి, రేపటాల నుంచి విజృంభిస్తా, దుమ్ము లేపుతా. జగన్మోహన్ రెడ్డి తప్పులన్నీ తీస్తా, ఆయన ఎంటబడతా, ఆయన మీద స్టేట్మెంట్లు ఇస్తా. కడప జిల్లాకు ఆయన ఏం చేసినాడో చెప్పమంట. ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చినాడా, ఇంకొకటి తెచ్చినాడా, కొప్పటి పారిశ్రామిక వాడును ఏం పరిశ్రమలు తెచ్చినావు, ఇవన్నీ ఉతికి పారేస్తాం. అయ్యా, కమలాపురం నియోజకవర్గానికి టీడీపీ హయాంలో ఇది రైల్వే వంతెనకు బ్రిడ్జి అప్పుడు నిధులు ఏదో శాంక్షన్ అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ పోయింది. ఆ తర్వాత ఇప్పుడు నిధులు తెచ్చినాడు. నిధులు తెచ్చి మొన్న నిధులు శాంక్షన్ కాకముందే ప్రారంభోత్సవం ఎలా చూడాలంటారు? అంటే అధికారుల తీరు ఎట్లుండదు? అధికారుల తీరు ఇప్పుడు అధికారులు ఎట్లా తయారు చేసినారంటే, వైసీపీ అధికార పక్షం వాళ్ళు చిటికేస్తే ఆ చిటికెమ్మతో పోవాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టినారు. లేదా చిటికేసి ఎగిరిపోమంటారు, ఎగిరిపోతావా వెనకమ్మర్తా వస్తావా. కాబట్టి ఇంకా దాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం లే. అది అన్యాయంగా అట్లా చేయకూడదు ఎవరే కానీ. ఒక చిన్న విషయమే, ఈ పొద్దుటూరు విషయానికి వస్తే మీ కుమారుడు, మీ సోదరుడి కుమారుడు హత్యాయత్నం కేసులో ఇరికించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నేను అప్పుడే చెప్పినా కదా, పోలీసుల చేతిలో ఉండారు, తప్పుడు కేసులన్నీ పెడుతున్నారు. యాన్నో వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వ్యక్తిగతంగా వాళ్ళు ఇద్దరు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని గాయాలైతే ప్రవీణ్ కుమార్ రెడ్డి మనిషికి గాయం చేసినాడని ప్రవీణ్ కుమార్ రెడ్డి 2 మాటలు జైలుకి పోయినాడయ్యా. ఈ జైలుకి పోవడం వల్ల చంద్రబాబు నాయుడు టికెట్ ఖరారు చేసినాడు. పోరాట వీరుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉండాలా, యువకులకు 40% టికెట్లు ఇవ్వాలా లోకేష్ బాబు గారు. కాబట్టి యువకుడు రావాలా, పోరాట వీరుడు ఖచ్చితంగా ఉండాలా అని ప్రవీణ్ కుమార్ రెడ్డికే టికెట్ ఇస్తాండారు. పొద్దుటూరులో తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంది. మెజార్టీ కూడా ఊహించనంత వస్తుంది.
అంటే కమలాపురంలో మీకు ఆడ అబ్బకు ఆడ తండ్రికి అంటే పిల్ల తండ్రికి సారీ పెద్దనాన్నకు ఈడ కొడుకు. అంటే ఈడైతే ఓకే అయిపోయింది, ఇంకా నేను పార్టీలోనే చేరలే, ఇంకా టికెట్ విషయము అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడడం అంత బాగుండు. సరే, ఒకవేళ అన్నీ కలిసి వచ్చి మీకే టికెట్ ఖరారు చేస్తే మీ విజయావకాశాలు ఎలా ఉండబోతాయి? అదేవిధంగా మీరేమన్నారంటే అభివృద్ధి అనేది ఏదీ లేదన్నారు. సేమ్ ఎలాంటి అభివృద్ధి చేస్తారు? కమలాపురం నియోజకవర్గం చూస్తే ఎక్కడ వేస్తే ఎక్కడ గొంగలి అదేంటి డ్రైనేజీ వ్యవస్థ చూస్తే దారుణం, రోడ్లు సిమెంట్ రోడ్లు అన్నీ. ఎలా ఇది రవీంద్రనాథ్ రెడ్డి మార్క్ డెవలప్మెంట్ రాజకీయం. ఆయన ఏదైనా కానీ ఒక డ్రైనేజీ కానీ ఇంకొకటి కానీ వచ్చిందనుకో, వచ్చినంతో ఆ కాంట్రాక్టర్తో 10% తక్కువ లేనిది ఏ వర్కులు ఆడ కమలాపురం నియోజకవర్గంలో జరగవు. మరి వాళ్ళ పార్టీ నేతలకే కదా ఆయన ఇచ్చేది వర్కులు. వాళ్ళ పార్టీ నేతలైనా ఇవ్వాల్సిందే, వాళ్ళు సంపాదించుకోవాలి, మిగతా సంపాదించుకో. నువ్వు ఏమన్నా మునుగయ్యా, నీకు వర్క్ కావాలంటే 10% ఇవ్వాలి, ఏమన్నా మునుగు. సో మొత్తం మీద మీకు టికెట్ రావాలని ఆర్టీవీ ఆశిస్తుంది. ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణలో మీకు మంచి మద్దతే లభించాలని ఆశిస్తున్నా. మరోసారి మీరు ఎమ్మెల్యే కావాలని మా ఆర్టీవీ ఆశిస్తుంది. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ. సో ఏదైతే జగన్ అహంకారతనం రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా చెవి చూడక తప్పదు. ఎందుకంటే జగన్కు రాజశేఖర రెడ్డికి ఉన్న తేడా చాలా ఉంది. రాజశేఖర రెడ్డి 10 మందిని ఆప్యాయంగా పలకరించి అభిమానించాడు. అయితే జగన్కి అహం పెరిగింది. అదేవిధంగా ప్రజల్లోకి కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి జగన్ అక్రమాలు అరాచకాలే ఆయన ఖచ్చితంగా దెబ్బతీస్తాయి. రానున్న ఎన్నికల్లో ఏదైతే కమలాపురం నియోజకవర్గాల్లో అవినాష్ రెడ్డి పోటీ చేసిన తనకు టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా భారీ మెజారిటీ గెలిపించడమే కాకుండా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తన కొడుకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తానన్నటువంటి విషయాన్ని మనతో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా నాయకులతో కిషోర్, పొద్దుటూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.